खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। रहज़नी और धमकियों में मुलव्विस 3 अफराद गिरफ्तार, एक कमसिन भी शामिल। हैदराबाद के नलाकुंटा पुलिस ने रहज़नी की वारदातों में मुलव्विस 3 मुलजिमान को गिरफ्तार करके अदालती रिमांड पर भेज दिया। पुलिस के मुताबिक मुलजिमान सड़क पर चलने वाले अफराद और पेट्रोल पंप के अमले को चाकू दिखाकर धमकाते थे और कहते थे कि पैसे दो वरना जान से मार देंगे। इसके बाद वो नकदी रकम और कीमती सामान लूटकर फरार हो जाते थे। गिरफ्तार मुलजिमान में एक जुवेनाइल भी शामिल है, जबकि पुलिस ने इनके कब्जे से 2 मोटरसाइकिलें, एक मोबाइल फ़ोन और वारदातों में इस्तेमाल होने वाला चाकू भी बरामद कर लिया। पुलिस ने मुलजिमान के खिलाफ मुकदमा दर्ज करके मज़ीद तफ्तीश भी शुरू कर दी और ये जानने की कोशिश की जा रही कि आया ये ग्रुप दीगर वारदातों में भी मुलव्विस रहा या फिर नहीं। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ख़ास और अहम ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు నల్లకుంట పోలీసులు ఈరోజు ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఎస్ఐ హరీష్ అండ్ క్రైమ్ టీమ్ ఒక రాబరీ గ్యాంగ్, అంటే ఇంతకుముందుకు వాళ్ళు నేరాలు చేసిన గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కాచిగూడకు సంబంధించిన ఫర్దీన్ అలియాస్ నజ్జు అండ్ బజ్జోలో కళ్యాణ్ అలియాస్ సాయి కళ్యాణ్, ఒకతను బాయ్ జూనియర్, అంటే బిలో 18 years ఉన్న వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి 29th నాడు 23 hours నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్కకున్న పాన్ షాప్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి నిలబడితే, అతను గౌస్ అనే వ్యక్తి నిలబడ్డ దగ్గరికి ఒక హోండా యాక్టివా మీద వచ్చేసేసి బైక్ పక్కకు ఆపుకొని ఒక పేపర్ కట్టింగ్ నైఫ్ తీసుకొని అతనికి ఒకతను బండి ఆన్లో ఉన్నాడు, ఇంకొకతను ఇద్దరు కలిసి వెళ్ళి అతనికి గొంతు దగ్గర ఆ కత్తి పెట్టేసి అతను నువ్వు నీ దగ్గర డబ్బులు, నీ దగ్గర ఏమేమి ఉన్నాయో, వాల్యుబుల్స్ ఏమన్నా ఇయ్యి లేదంటే చంపేస్తామనగానే అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న 300 rupees, ఒక Vivo 20 ఫోన్ తీసుకొని పారిపోయినాడు అక్కడి నుంచి. వీళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత చాదర్ఘట్లో ఒక పెట్రోల్ పంప్లో కూడా అతన్ని బెదిరించి అతని దగ్గర పెట్రోల్ పోయించుకొని అతని దగ్గర కూడా బెదిరించి పెట్రోల్ పోయించుకోవడం జరిగింది. అక్కడ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చాదర్ఘట్ PS లిమిట్స్లో. ఈ విధంగా ఫర్దీన్ అండ్ బజ్జాలాలుల కళ్యాణ్ ప్లస్ బాయ్ జూనియర్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ ఈరోజు ఉదయం ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన హరీష్ ఎస్ఐ ముగ్గురు కూడా కలిసి క్రైమ్ టీం చాకచక్యంగా వాళ్ళని ఆ రోజు నుంచి కూడా వాళ్ళని ట్రేస్ చేస్తూ వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మొన్నటి నుంచి కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక వివో మొబైల్ ఫోన్, శాంసంగ్ మొబైల్ ఫోన్, హోండా యాక్టివా అండ్ మరొకటి పేపర్ కటింగ్ బ్లేడ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది హోండా యాక్టివా బైక్ కూడా, ఇంకొక హోండా యాక్టివా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వాళ్ళు తీసుకొని వచ్చి నేరానికి యూజ్ చేసిన బైక్ను కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని ఛేదించిన ఇన్స్పెక్టరు ప్లస్ ఎస్ఐలను కూడా డీసీపీ గారు అభినందించడం జరిగింది. ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద? ఫర్దీన్ మీద ఒక 6 కేసులు ఉన్నాయి. ఇతను కాచిగూడ నివాసి. అతని మీద చాదర్ఘట్లో, సుల్తాన్ బజార్లో, నారాయణగూడలో, మాదాపూర్లో, హ్యాబిట్స్లో, కోహిర్ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్లో అతని మీద కంప్లైంట్లు ఉన్నాయి. అతని కేసులు రిజిస్టర్ అయినాయి. అట్లాగే ఈ బజ్జలాలు కళ్యాణ్ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. అతను అబ్దుల్లాపూర్ మెట్టు, చాదర్ఘట్లో కూడా వాళ్ళ మీద కేసులు అయినాయి. ఈ బాయ్ జూనియర్ అతను కూడా కాచిగూడ మన మలక్పేట్ వాసి, అతని ఫ్రెండ్ వాళ్ళెంబడి తిరుగుతుంటాడు. అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు.
వీడియో ఉంది గతంలో ఉంది యాక్చువల్గా కూడా దాని మీద మిగతా కేసులు కూడా ట్రయల్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా 22 నుంచి జరిగిన కేసులు అవి కూడా ట్రయల్లో జరుగుతూ ఉన్నాయి. కన్విక్షన్ కూడా మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే గతంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏ కేసులు నమోదైనాయి? అంటే వీళ్ళు సేమ్ ఇవన్నీ రాబరీ కేసులు లేకుంటే వేరే థెఫ్ట్ కేసులు, బైక్ థెఫ్ట్ కేసులు, ఒక దగ్గర రాబరీ కేసు కూడా ఉంది. ఈ ముగ్గురు కూడా, ఇద్దరు కూడా, ఈ కళ్యాణ్ కూడా రాబరీ కేసులో ఉన్నారు. పాత కేసులో అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నారు. లేదు సార్, డబ్బులు ఇవ్వము అంటే ఏమన్నా చేస్తామని బెదిరిస్తారా? ఏమన్నా బెదిరిస్తారు? డబ్బులు మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్, డబ్బులు, ఫోన్ ఏమున్నా కానీ లేదంటే కత్తి పెట్టేసేసి చంపడానికి ప్రయత్నం, చంపేస్తామన్నట్టుగా వాళ్ళు బెదిరించడం వల్ల అతను భయపడిపోయి 300 రూపీస్ ప్లస్ వివో మొబైల్ ఫోన్ ఇచ్చివేయడం జరిగింది.